तवाधारे मूले सह समयया लास्य परया नवात्मानं मन्ये नवरसमहाताण्डवनटम् उभाभ्यामेताभ्यामुदय विधिमुद्दिश्य दयया सनादाभ्यां यज्ञे जनकजननी मज्जगदिदम्। 21వ అధ్యాయం దండిస్వాముల వృత్తాంతం. భావతరంగాల వివరణ. నేను గురుచరణుడు మాంచాల గ్రామం బయలుదేరాం. భవిష్యత్తులో మహాసంస్థానానికి రాబోయే వశిష్ఠ అంశకల పూజారి గురించి చెప్పుతూ గురుచరణుడు ఇలా అన్నారు. తమ సంస్థానానికి గొప్ప తపస్వి పూజారిగా రావాలి అనేది శ్రీవారి సంకల్పం. కాని అది సంస్థానం స్థాపించిన వెంటనే జరగదు. కొంతకాలం భక్తి శ్రద్ధలతో పవిత్ర మంత్రాలతో పూజలు, అర్చనలు, యజ్ఞాలు జరిగితే అక్కడి వాయుమండలం శుభ్రమూ పవిత్రమూ అవుతుంది. ఈ పవిత్ర తరంగాలు పవిత్ర భావాలు కలవాళ్ళని ఆకర్షిస్తాయి. అప్పుడు స్వామి చెప్పిన మాట యథార్థం అవుతుంది. ఇక తరంగాల విషయానికి వస్తే వీటిని స్పందనలు అని కూడా అంటారు. ఆకాశంలో ఎల్లప్పుడూ పవిత్రమైన, అపవిత్రమైన 2 రకాల భావతరంగాలు ప్రసరిస్తూనే ఉంటాయి. మంచివారు మంచి స్పందనలను ఆకర్షిస్తే, చెడ్డవాళ్లు చెడు స్పందనల ప్రభావంలో పడతారు. ఒక్కొక్కసారి ఒక పవిత్ర ప్రదేశంలోని స్పందనలు ఎంతో శక్తి కలిగి మహాపురుషుల మనసును తాకి వారిని ఆ స్థలానికి రప్పిస్తాయి. అలాగే ఒక చెడు ప్రదేశంలోని దుష్ట స్పందనలు చెడ్డవాళ్లని ఆ స్థలానికి లాక్కొని వస్తాయి. అందుకనే ధ్యానం కాని, పూజ కాని పవిత్రమైన స్థలంలో పవిత్రమైన భావాలతో చేయాలి. మనస్సు పూర్తిగా పరమాత్మ మీదే లగ్నం కావాలి. డబ్బు కాని, అన్నం కాని నిజాయితీతో సంపాదించిన వాళ్ల వద్దనే స్వీకరించాలి అని తెలిపి, అహంకారంతో ప్రవర్తించే వాళ్లకు స్వామి అనుగ్రహం ఉండదని చెప్తూ ఉదాహరణగా ఈ వృత్తాంతం చెప్పారు. దండిస్వామి అహంభావం. మేము 4 భక్తులం పూరీ జగన్నాథ యాత్రకి వెళ్ళాం. అక్కడ జగన్నాథ విగ్రహంలో మాకు మొదట శ్రీపాదులు కనిపించాక జగన్నాథుల దర్శనం అయింది. తమను మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళకి అన్ని దేవతామూర్తులలో తామే కనిపిస్తామని, దేవతామూర్తులన్నీ తామే అని ఆ స్వామి మాకు ఇలా తెలియచేశారు. ఇంతలో దండిస్వామి అనే మహాత్ములు తమ 108 మంది శిష్యులతో అక్కడికి వచ్చారు. మేము వారి పాదాలకు నమస్కారం చేయగానే ఆయన మాట పడిపోయింది. మేము భయపడి, ఓ శ్రీపాదా, ఈ స్వామికి మళ్లీ నోరు వచ్చేలా చేయమని ప్రార్థించిన వెంటనే వారికి మాట వచ్చింది. దానితో వారి శిష్యులకి ఒళ్ళు తెలియని కోపం వచ్చి, మీ శ్రీపాదుడు ఒట్టి క్షుద్రమాంత్రికుడు, మేము పిఠాపురం వచ్చి ఆయన గారి బండారం బయటపెట్టి మట్టి కరిపిస్తాము అని ప్రతిజ్ఞ చేశారు. శ్రీపాదుల లీలలు విచిత్రంగా ఉంటాయి. సమస్యలు వారే సృష్టిస్తారు, పరిష్కారమూ వారే చూపిస్తారు. సరే, దండిస్వామి పిఠాపురం రావటం, ప్రజలు ప్రత్యేకించి బ్రాహ్మణులు ఆయనకు ఘనంగా స్వాగతాలు పలకటం జరిగాయి. మానవమాతృడై ఉండి తాను దత్తుండని డాంబికాలు చెప్తున్న ఆ శ్రీపాదుడు కుక్కుటేశ్వరాలయానికి వచ్చి మహాదత్తభక్తులైన దండిస్వామి కాళ్లపై పడి క్షమార్పణ చెప్పాలి అని వాళ్లు ఊరంతా చాటింపు వేయించారు. ఇటువంటి అకృత్యాలకు వైశ్యులు ఎటువంటి మద్దతు ఇవ్వకూడదని శ్రేష్ఠిగారి ఆధ్వర్యంలో జరిగిన వైశ్య సభలోనూ, క్షత్రియులు ఎటువంటి మద్దతు ఇవ్వకూడదని వర్మగారి ఆధ్వర్యంలో జరిగిన క్షత్రియ సభలోనూ తీర్మానించారు. కాని శ్రీపాదులు మాత్రం చెలించకుండా నిబ్బరంగా వేదఘోషల మధ్య పెరుగాన్నం తిన్నారు. ఆ పెరుగు ముద్దలు కుక్కుటేశ్వరాలయంలోని స్వయంభూదత్తుడి ముఖంపై కనిపించాయి. ఎంత తుడిచినా మళ్లీ వస్తూనే ఉన్నాయి. శృంగభంగం. అదే సమయానికి అబ్బన్న అనే పాములవాడు శ్రీపాదుల ఇంటికి వచ్చాడు. వాడికి కడుపు నిండా భోజనం పెట్టాక శ్రీపాదులు వాడితో, నీవు మాదిగ సుబ్బయ్యను తోడు తీసుకుని కుక్కుటేశ్వరుని గుడికి వెళ్ళు. అక్కడ ఉన్నవాళ్లతో నా మాటగా ఇలా చెప్పండి, ఏ కారణం లేకుండా ఇతరులను తిట్టే వాళ్ళకి పిశాచ జన్మ వస్తుంది. ఆ యోగం తప్పించుకోవాలంటే నా దగ్గరకు రండి. ఒప్పుకున్న వాళ్లపైన నీవు నీళ్లు చిలకరించు. సుబ్బయ్యని వాడి ముంతలో నుంచి పెరుగన్నం ప్రసాదంలా పంచమని చెప్పు అని
చెప్పి పంపారు. ఇద్దరూ వెళ్లి అందరినీ తీసుకుని వచ్చారు. శ్రీపాదులు కోపంతో, ఓయి దండిస్వామి, నీకు ఎంత అహంకారం! నీవు ఆరాధించే దత్తుడే ఈ రూపంలో నీ కళ్ల ముందు ఉంటే గుర్తుపట్టలేని మూర్ఖుడివి. ఈ శ్రీపాద స్వరూపం భయంకరమైన నిప్పులాంటిది. నిప్పుతో చెలగాటం ప్రాణాలకే ప్రమాదం. నేనే ఈ సృష్టికి మూలం. నేను లేనిదే నీవు లేవు. ఈ సృష్టి లేదు, గుర్తుంచుకో. నీకు నీ పాత శిష్యులు, వారికి తోడు ఇక్కడ కొత్తగా దొరికిన శిష్యులు, వాళ్ళ వత్తాసు. బాగుంది. ఒంటెల అందాన్ని గాడిదలు, గాడిదల గాత్రాన్ని ఒంటెలు పొగుడుకున్నట్లుగా ఉంది. నీకు మోక్షం వచ్చినా రాకపోయినా ప్రపంచానికి ఏ లోటు లేదు. కాబట్టి శిష్యుల జంజాటం లేకుండా హిమాలయాలకు పోయి తపస్సు చేసుకో అని మందలించి పంపారు. షోడశ త్రిదక్షిణ. ఇలా శ్రీపాదుల లీలలు మాట్లాడుకుంటూ మాంచల గ్రామం చేరాం. ఆ గ్రామదేవత మాకు దర్శనమిచ్చి ప్రహ్లాదుడే గురు సార్వభౌముల రూపంలో అక్కడ జన్మిస్తారని, ఆ ప్రదేశమంతా మంత్రాలయంగా ప్రసిద్ధి చెందుతుందని చెప్పి తమ చేతులతో మాకు ప్రసాదం తినిపించారు. మేము తిరిగి వచ్చేటప్పుడు కృష్ణదాసు అనే మాలదాసరి మాతో కలిశారు. బ్రహ్మ, విష్ణు, శివుని స్వరూపాలు ఉండటం వల్ల శ్రీపాదులు షోడశ కళాప్రపూర్ణులు 16, 116, 1116 ఈ మూడింటిని షోడశాది త్రిదక్షిణ అంటారు. ఈ 3 దానాల వల్ల బ్రహ్మజ్ఞానం వస్తుంది. అంతేకాకుండా శరీరం, ధనం, మనస్సు మూడింటినీ దానం చేసిన ఫలితం కూడా దక్కుతుంది అని కృష్ణదాసు మాతో చెప్పారు. తరువాత ఒక వింత సంఘటన వివరించారు. వినూత్న లీలా వైఖరి. ఒకసారి తమ పొలంలో వర్మగారు శ్రీపాదుల తొడపై తలపెట్టి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఇంతలో అక్కడికి చాలా తాజుపాములు వస్తే శ్రీపాదులు విచిత్రంగా వాటి తలలు, మొండాలు వేరుచేసి పడేశారు. పెద్ద చీమలు వస్తే వాటినన్నిటినీ చంపి కుప్పపేర్చారు. వర్మగారు లేచి ఈ వింత చూసి ఇదేమిటి అని అడిగితే, రాజు సేనలని తప్పక రక్షించాలి. చూడు తాత, చీమల రాజు వస్తున్నాడు అని చెప్పారు. వారి మాట ముగిసేలోగా వింత కాంతులతో మెరుస్తున్న పెద్ద తెల్ల చీమ వచ్చి చచ్చిపడి ఉన్న చీమలకు ప్రదక్షిణం చేయగానే అవన్నీ తిరిగి బతికాయి. ఒక మొండానికి వేరొక పాము తెల్ల, ఒక తలకి వేరొక మండం, ఇలా ఇష్టం వచ్చినట్టు అతికించి శ్రీపాదులు ఆ పాములను కూడా బతికించి, రాహుగ్రహ బలం చాలనప్పుడు జాతకునికి అన్ని కష్టాలే కలుగుతాయి. అదే కాలసర్పయోగం. నేను చేసిన ఈ పని వల్ల నా భక్తుల జాతకంలోని సర్పదోషాలు తొలగిపోయాయి అని వివరించారు. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. గతైర్మాణికృత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడేయచ్ఛాయాచ్చురణసబలం చంద్రశకలం ధనుస్సౌనాసీరం కిమితి న నిబధ్నాతి దిశణాం